సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే కృష్ణ గారు. రామచంద్రమూర్తి గారు, నాకు ఎప్పటి నుంచో ఈ జ్యువెలరీకి సంబంధించిన స్టాక్స్ గురించి తెలుసుకోవడం ఎప్పటి నుంచో ఆసక్తి స్టార్ట్ అయింది. అసలు ఇండియాలో జ్యువెలరీకి సంబంధించి ఏ కంపెనీ స్టాక్స్ అవైలబుల్లో ఉన్నాయి, అదేవిధంగా లాస్ట్ 1 ఇయర్లో ఆ స్టాక్స్కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది ఒక్కసారి తెలియజేయగలరు? తప్పకుండా అండి, ఇది ఒక మంచి టాపిక్. ఎందుకంటే జ్యువెలరీ అనేది ఒకప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్. ఇది అంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి, ఈ రీసెంట్గా 5 ఇయర్స్ నుంచి ఒక ఆర్గనైజ్డ్గా వచ్చింది. అంతకుముందు మనం జ్యువెలరీ కొనాలంటే మనకు తెలిసిన వాళ్ళు కంసాలపత్రుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం. ఆ రేటు కూడా ఒక్కొక్కటి ఫిక్స్డ్గా ఉండేది కాదు. సో ఈ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏమైందంటే గవర్నమెంట్ కానీ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్కి కనెక్ట్ అయింది. సో కాబట్టి వాళ్ళ ఎవ్రీడే మనకి బంగారం రేట్ ఎలా ఉంది అనేది క్లారిటీ ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఈ 2010 నుంచి కూడా ఈ జ్యువెలరీని సేల్ చేయడానికి ఎఫ్ఎంసీజీస్ అన్నీ కూడా వచ్చాయి. బిగ్ ప్లేయర్స్ వచ్చారు. వాటిల్లో ఎవరంటే మెయిన్ మనకి కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, మలబార్ అని, ఈ లలిత జ్యువెలరీస్ అని, తనిష్క్ ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్కి అయిపోయింది. సో ఇప్పుడు ఈవెన్ ఇవాళ గోల్డ్ మీద జరిగే లావాదేవీలు అన్నీ కూడా ఒకప్పుడు కంప్లీట్ అన్ఆర్గనైజ్డ్, అన్టాక్స్డ్. సో ఇప్పుడు అన్నీ కొంచెం ట్రాన్స్పరెన్సీ వచ్చేసింది దీంట్లో కూడా వచ్చేసింది. అందువల్ల ఏమవుతుందంటే ఈ కంపెనీస్లో ఈ సెగ్మెంట్లో కూడా రావటం జరిగింది. పెద్ద ఎత్తున వీళ్ళు కూడా రియల్ నార్మల్ సెగ్మెంట్ లాగానే ఈ గోల్డ్ కూడా ఒక రియల్ ప్రాఫిటబుల్ సెగ్మెంట్గా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ కంపెనీస్ చూస్తుంటే మెయిన్ లీడింగ్ ఎప్పుడు కూడా టైటాన్, టాటా వాళ్ళే, తనిష్క్ బ్రాండ్. ఈ టైటాన్ అనగానే మనకి రాకేష్ జుంజుల్వాలా గారు గుర్తొస్తారు ఎప్పుడు. సో ఆయన విజన్ బాగా పెట్టుకొని ఆయన పోర్ట్ఫోలియోలో 50% ఇది ఈ టైటాన్ యొక్క ఉంది. సో ఇప్పుడు టైటాన్ ఎప్పుడు చూసినా మనకి తనిష్క్ బ్రాండ్ ద్వారా మనకి జ్యువెలరీ సెగ్మెంట్లు ఇస్తుంది. అది 18% గ్రోత్ ఇచ్చింది లాస్ట్ ఇయర్కి చూసుకుంటే. ఇది ఇప్పుడు రేట్ కూడా 3000 దాకా వచ్చింది. సో ఇంకా స్టిల్ ఇట్ ఈస్ బూమింగ్ ఎప్పుడు కూడా. ఇక తనిష్క్ అనేది, టైటాన్ అనేది ఎవర్ గ్రీన్. ఆ తర్వాత తీసుకుంటే కళ్యాణ్ జ్యువెలరీస్ రీసెంట్గా వచ్చి బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. లాస్ట్ 10 ఇయర్స్లో బాగా రీచ్ అయ్యారు. అసలు పెద్ద ఎత్తున షోరూమ్లు పెట్టడం అనేది వీళ్ళతోనే స్టార్ట్ అయింది. మనకి అంతకుముందు చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లాగా జ్యువెలరీ కూడా ఇంత పెద్ద హడావుడి అవసరమా? ఇన్ని వెరైటీస్ ప్రతి టౌన్ హెడ్ క్వార్టర్స్ లో కూడా పెట్టేసి 10 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. లావిష్గా పెట్టడం, హై ఎక్స్పెండిచర్ తీసుకొచ్చి హై గ్రోత్ తీసుకొచ్చారు. సో ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా బాగా పికప్ అయింది. ఇది 150% దాకా రెవెన్యూ ఇచ్చారు సార్ లాస్ట్ ఇయర్కి. ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకుని వైభవ్ జ్యువెలరీస్ అని కూడా వచ్చింది. వైభవ్ జ్యువెలరీస్ కూడా చాలా ఇప్పుడు అంటే ఇంత అగ్రెసివ్గా కాకపోయినా గ్రో అవుతున్నారు. సో వైభవ్ వచ్చి 24% రిటర్న్స్ ఇస్తున్నారు. స్టిల్ ఇట్ ఈస్ వెరీ గ్రోయింగ్ గుడ్. ఆ తర్వాత ఎథోస్ అనే కంపెనీ, ఎథోస్ అది నార్త్ సైడ్ ఫేమస్. మనకన్నా నార్త్ సైడ్ పెద్దగా లేదు, నార్త్ సైడ్ బాగా ఫేమస్. అది 56% గ్రోత్ వచ్చింది అది కంపెనీస్కి. ఆ తర్వాత ఈ ఒకే ఒక నార్మల్ కంపెనీ ఏంటంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ వచ్చి కొంచెం అంతకుముందు మంచి హై లెవెల్లో గ్రో అయింది. డైమండ్స్ కానీ, జ్యువెలరీస్ కానీ ఎక్స్పోర్ట్ చేసేది. సో ఇప్పుడు కొంచెం అది నీరవ్ మోడీ ఇష్యూస్ వల్ల కొంచెం ఇది డౌన్లో ఉంది అది. సో రాజేష్ ఎక్స్పోర్ట్స్, ఈ 5 కంపెనీస్ ఇండియాలో ఇప్పుడు లిస్టెడ్లో గ్రో అయిన కంపెనీస్, గ్రోయింగ్ ఉన్న కంపెనీస్, స్టాండర్డ్గా ఉన్నాయి. అలాగే అన్లిస్టెడ్వి చాలా ఉన్నాయి. ఇది మన లలిత జ్యువెలరీస్ ఫేమస్ ఉన్నాయి, మలబార్ గోల్డ్ అని, ఇవన్నీ మనకు తెలిసినవి. ఇవి కూడా రేపు ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో గోల్డ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఇప్పుడు మంచి ప్రాఫిటబిలిటీ అనేది అర్థమవుతుంది ఈ యొక్క స్టాటిస్టిక్స్ని బట్టి. సో ఇది గోల్డ్ స్టాక్స్ మీరు అన్నట్టు. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు చాలామంది చెప్తుంటారు గోల్డ్కి స్టాక్ మార్కెట్కి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకంటే స్టాక్ మార్కెట్ బాగా పెర్ఫామ్ చేసినప్పుడు, స్టాక్ మార్కెట్ బుల్ రన్లో ఉన్నప్పుడు గోల్డ్ మార్కెట్ డౌన్ అవుతుంది. స్టాక్ మార్కెట్ బాగా బేరిష్లో ఉన్నప్పుడు, బాగా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళినప్పుడు గోల్డ్ మార్కెట్ అప్ అవుతుంది. ఏంటి అసలు ఈ ఈక్వేషన్ ఏంటి అసలు? ఇది ఒక చాలా కరెక్ట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే ఈ ఈక్వేషన్ తెలిస్తేనే ఎకానమీ అంతా దీని మీదే ఉంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుని మనం ఫస్ట్ ఎప్పుడు ఎవరైనా కానీ అన్సర్టనిటీ కనుక వచ్చినప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ అన్సర్టనిటీ అంటే ఇప్పుడు బయట మార్కెట్లో ఏదైనా ఒక అనిశ్చిత పరిస్థితి కానీ ఏదైనా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఉన్న డబ్బుని మనం ఫస్ట్ జాగ్రత్త చేసుకుంటాం. అలాగే ఎఫ్ఐఎస్, డిఏఎస్ కూడా ఇది ఇవ్వాలి కాదు,
ఈ మానవ జాతి స్టార్ట్ అయినప్పటి నుంచి గోల్డ్ అనేది ఉంది. సో గోల్డ్ అనే దానికి ఎప్పుడు వాల్యూ ఉంది కాబట్టి ఎటువంటి రిస్క్ కండిషన్స్లో కూడా గోల్డ్ వల్ల ఇన్వెస్ట్ చేయటం అనేది సేఫ్టీ సైడ్ కింద అందరూ భావిస్తారు. కాబట్టి ఏంటంటే ఈవెన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా గ్లోబల్ మార్కెట్స్లో ఎప్పుడైతే అనిశ్చితి కానీ ఏదన్నా ఒక ప్రాబ్లమ్స్ కానీ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయి ఎక్కడికక్కడ అమ్మేసుకొని గోల్డ్ కొనుక్కుంటారు. అంటే గోల్డ్ని సేఫ్ హేవెన్ అంటాం. అందుకని మార్కెట్స్కి గ్రోత్ అవుతున్నప్పుడు గోల్డ్కి ఇన్వర్స్ రిలేషన్ అంటే గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే మార్కెట్లో ఏదో ప్రాబ్లం ఉంది, డౌన్లో ఉంది, ఏదో ప్రాబ్లం వచ్చిందని. సో అలాగే మార్కెట్లో ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఈ గోల్డ్లో అమౌంట్ తీసి మార్కెట్లో పెట్టుకుంటారు. ఇది సో ఇన్వర్స్ రిలేషన్ అంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. ఇండియాలో ఉన్న టాప్ జ్యువెలరీ స్టాక్స్కి సంబంధించిన విశ్లేషణను చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.